కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఈరోజు స్పెషల్ సోరల్ పులావ్. సోరల్ అంటే గోంగూర అండి. గోంగూర పులావ్. టూ కప్స్ ఆఫ్ రైస్ని తీసుకొని బాగా కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి అది మరిగిన తర్వాత అందులో హోల్ గరం మసాలాని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని వేసి అందులో ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకొని దాంట్లో టొమాటోస్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ టొమాటో ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని అది దగ్గర పడే వరకు దాన్ని వేయించుకోవాలి. అందులో గోంగూరని వేసుకోవాలి. నేను 75 గ్రాముల గోంగూరని వేసుకుంటున్నాను. గోంగూర వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి కాసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ గోంగూరని బాగా దగ్గరకు పడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఎప్పుడైతే దగ్గర పడుతుందో అందులో 2 కప్స్ ఆఫ్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ని నేను పోసుకుంటున్నాను. ఆ వాటర్లో సాల్ట్ని చెక్ చేసి మూత పెట్టుకోవాలి. వాటర్ బాగా మిసిలే వరకు వెయిట్ చేయాలి. బాగా మరిగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి కుక్కర్ మూత పెట్టాలి. 2 విజిల్స్కి కుక్కర్ ఆపేయండి. అంతే, మన గోంగూర పులావ్ రెడీ.